లేవాలి, స్నానం సంధ్యావందనాదులు చెయ్యాలి, కర్మానుష్ఠానం విడిచిపెట్టకూడదు. విద్యార్థులకి విద్య బాగా రావాలంటే తూర్పు దిక్కుకేసి కూర్చుని మాత్రమే భోంచెయ్యాలన్నారు. ప్రాంగ్ముఖోన్నా నిభుంజీత అని. ప్రాంగ్ముఖము అంటే తూర్పు, తూర్పుకేసి తిరిగి. ఏ విమానంలోనో పెడుతున్నప్పుడు మనం తూర్పు పడమరా తెలియవు, లేదా పొరుగురు వెళ్ళినప్పుడు దిక్కు తిరిగిపోతే చెప్పలేం, కానీ సాధ్యమైనంత వరకు తూర్పు దిక్కుకేసి తిరిగి భోజనం చేయమన్నారు. ఆ భోజనానికి ముందు 2 సార్లు ఆచమనం చెయ్యాలి. కాళ్ళు చేతులు కడుక్కునే భోజనం చెయ్యాలి. నేను నిన్నే కడిగేసుకున్నానండి అన్నాడు వాడెవడో. ఇంకా నయ్యం, ఏడాది క్రితం కడుక్కున్నాడు కాదు. అలా కాకుండా ఎప్పటికప్పుడు భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కుని కింద కూర్చుని, టేబుల్ మీద కూర్చోకుండా విద్యార్థి ఆరోగ్యవంతుడై అవయవాలు ఉన్నంత వరకు కిందే కూర్చుని తూర్పుకేసి తిరిగి 2 సార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని ఆచమనం చేసి అప్పుడు భోజనం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువుకున్న విద్య పట్టిస్తుంది. ఈసారి పిల్లలకి ఇది ప్రయోగించి చూడండి. మీ పిల్లల చేత ఈ పనులు చేయించండి. తూర్పుకేసి తిరిగి రోజు భోజనం చేస్తే, కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి భోజనం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. ఇంకో లాభం, పిల్లల్లో నిరాశ నిస్పృహలు ఎక్కువైపోతున్నాయి. ఒక రకమైన ఆందోళన పెరిగిపోతుంది. స్ట్రెస్ అంటున్నామే, ఈ ఒత్తిడి, ఈ ఆందోళన తగ్గాలంటే దానికి ఒక గొప్ప ఉపాయం తూర్పు దిక్కుకేసి తిరిగి ఉదయం సాయంత్రం కూడా భోజనము చేయుటయే. ఏదైనా అధ్యయనం చేసేటప్పుడు దాని మీద మనస్సు లగ్నం చేసి తనకిష్టమైన విద్యనే అభ్యసించాలి. ఏ విద్య అయినా సరే మనస్సు లగ్నం చేసి చదువుకోవాలి.